హలో చిల్డ్రన్, సెకండ్ క్లాస్ ఇంగ్లీష్లో మనం పేజ్ నెంబర్ 8 తీయండి. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న ఎక్సర్సైజ్ చేద్దామా? జాయిన్ ద డాట్స్ ఫ్రమ్ A to Z. కలర్ ద పిక్చర్ and write the letters from A to Z in capitals and small letters in the tables given below. మనకిచ్చిన ఈ సర్కిల్లో చూడండి, ఈ సర్కిల్లో మనకు అన్ని డాట్స్ అన్ని కూడా జాయిన్ చేస్తే మనకు ఒక పిక్చర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత దానికి కలర్ చేద్దాం. తర్వాత క్యాపిటల్ ఏబిసిడీలు రాద్దాం, తర్వాత స్మాల్ ఏబిసిడీలు రాద్దాం. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఈ సర్కిల్లో ఉన్నటువంటి ఏ నుండి జెడ్ వరకు ఉన్న వాటిని మనం జాయిన్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, ఏ ఎక్కడుంది? ఇక్కడ బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ ఉంది కదా. దీని ఏ నుండి మనం గీత గీసుకుంటూ వెళ్దాం. ఓకేనా? చూడండి. ఓకే, A, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఏం పిక్చర్ వచ్చింది మనకి? ఇక్కడ ఎలిఫెంట్ పిక్చర్ వచ్చింది. దీనికి ఇప్పుడు మనం కలర్ చేద్దామా? ఇట్లా బాగుంది కదా. మీరు మీ టెక్స్ట్ బుక్లో కలర్ చేయండి. ఎలిఫెంట్ ఏ కలర్లో ఉంటుంది? యాష్ కలర్లో ఉంటుంది. చేద్దామా? మనం యాష్ కలర్ వేద్దామా? ఓకే, ఈ విధంగా మీరు మొత్తం యాష్ కలర్ క్రేయాన్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ తీసుకొని మంచిగా లైన్ దాటకుండా లైన్ లోపల నీట్గా కలర్ చేయండి. మనం ఈ యాష్ కలర్ వేస్తే ఈ విధంగా వచ్చింది. ఇంకా కొంచెం మీరు నీట్గా వేయండి. ఓకేనా? చాలా పెద్దగా ఉంటుంది కదా ఎలిఫెంట్, బిగ్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. ఓకే, ఇది అయిపోయింది. ఈ పిక్చర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ కింద క్యాపిటల్ లెటర్స్ రాయాలి, స్మాల్ లెటర్స్ రాయాలి. మీ అందరికీ కూడా ఏబిసిడీలు వస్తాయి కదా, రాయండి. ఈ బాక్స్లో మొత్తం క్యాపిటల్ లెటర్స్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్ ఏ, జెడ్ రాసి ఉంచారు. మిగతావి మనం రాయాలి. ఇప్పుడు మనం క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ రాద్దాం. ఈ పై బాక్స్లో క్యాపిటల్ ఏ టు జెడ్ వరకు రాయాలి. మనకు ఏ, జెడ్ రాసి ఇచ్చారు ఎగ్జాంపుల్గా. మిగతా అన్ని కూడా మనం ఫిల్అప్ చేద్దాం ఈ బాక్సుల్లో. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అని నేను రాశాను. ఇవి క్యాపిటల్ లెటర్స్. కింది బాక్స్లో స్మాల్ లెటర్ రాశాను. మీరు కూడా మీ టెక్స్ట్ బుక్ తీసుకొని అందులో చక్కగా పెన్సిల్ తోటి అందరూ ఈ స్మాల్ లెటర్స్ రాయండి. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి అని చదువుకుంటూ జెడ్ వరకు రాయండి. ఇవన్నీ మీకు వచ్చినవే కదా, జాగ్రత్తగా నీట్గా ఈ బాక్సెస్లో రాయండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పేజీకి వెళ్దాం. పేజ్ నెంబర్ 9. ఈ పేజీలో ఏముంది చూడండి. రీడ్ ద నేమ్స్ ఆఫ్ ద యానిమల్స్ గివెన్ బిలో. ఇక్కడ మనకు యానిమల్స్ నేమ్స్ ఇచ్చారట. ఇందులో ఏమున్నాయి చదువుదాం ఒకసారి. ఎలిఫెంట్ స్పెల్లింగ్స్తో సహా చదువుతా చూడండి. ELEPHANT ఎలిఫెంట్, TIGER టైగర్, BEAR బియర్, PEACOCK పీకాక్, LION lion, CAT cat,
MONKEY మంకీ, RAT rat, ZEBRA జీబ్రా, FISH ఫిష్. మనకు ఇక్కడ కొన్ని యానిమల్స్ నేమ్స్ ఇచ్చారు. ఇవన్నీ మనం చదివాం కదా. ఓకే, ఇప్పుడు చదివిన తర్వాత ఇవి మీరు మీ నోట్బుక్లో ఇవి రాయండి. స్పెల్లింగ్స్ చదువుకుంటూ నోట్బుక్లో రాయండి. దీని తర్వాత ఏమి ఇచ్చారు? ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద యానిమల్స్ that are not given in the picture. Write them in the box given below. మనము అంతకుముందు జూ పిక్చర్ చూసాం కదా, అందులో ఏ యానిమల్స్ ఇవ్వలేదో ఆ పిక్చర్లో ఇవ్వనటువంటి యానిమల్స్ పేర్లు మనం ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కొన్ని యానిమల్స్ ఇచ్చారు కదా, ఇందులో జూలో ఉన్నవి లేనివి గుర్తుపడుతున్నారా మీరు? ఎలిఫెంట్ ఉందా జూలో? ఉన్నది. ఇక్కడ పీకాక్ ఉందా? పీకాక్ లేదు, కాబట్టి ఇక్కడ మనం పీకాక్ రాయొచ్చు. ర్యాట్ ఉందా జూలో? లేదు, సెకండ్ ర్యాట్ రాద్దాం. అలాగే ఫిష్ ఉందా జూలో? చూడలే కదా మనం, ఫిష్ కూడా రాద్దాం. తర్వాత బియర్ ఉందా జూలో? బియర్ కూడా లేదు, బియర్ రాద్దాం. ఇంకా ఏం లేదు అందులో. క్యాట్, CAT క్యాట్, క్యాట్ కూడా జూలో నాకు కనిపించలే. మీరు కూడా ఇక్కడ రాయండి. మీ టెక్స్ట్ బుక్లో కూడా నేను రాసిన పదాలన్నీ, యానిమల్స్ నేమ్స్ అన్నీ కూడా మీరు రాయండి. ఫస్ట్ ఏం రాద్దాం? పీకాక్, PEACOCK పీకాక్. పీకాక్ అంటే ఏంటి? నెమలి. PEACOCK పీకాక్. తర్వాత క్యాట్, CAT క్యాట్, క్యాట్ మన ఇంట్లో ఉంటుందిగా, పిల్లి. తర్వాత ర్యాట్, RAT ర్యాట్. తర్వాత ఫిష్, FISH ఫిష్. తర్వాత బియర్, BEAR బియర్, బియర్ అంటే ఎలుగుబంటి. ఇది కూడా మనకు జూలో కనపడలేదు, మనకిచ్చిన పిక్చర్లో కనపడలేదు. ఓకేనా? ఒకసారి మళ్ళీ చదువుతా వినండి. పీకాక్, క్యాట్, ర్యాట్, ఫిష్, బియర్. ఇవన్నీ కూడా మనం జూ పిక్చర్లో చూడనటువంటి యానిమల్స్. అర్థమైందా మీకు? ఇవన్నీ కూడా మీరు మీ టెక్స్ట్ బుక్లో రాయండి. తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దాం.